అందరికీ నమస్కారం అండి। ఈరోజు ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎలుగొండ ప్రాజెక్టు దగ్గర జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఒక సభ పెట్టి మొత్తం ఎలుగొండ ప్రాజెక్టుని నేనే ఉద్ధరించానని చెప్పుకునేటువంటి అబద్ధాల సభ ఉందో ఆ సభ సాక్షిగా దళిత మంత్రి ఆదిమూలపు సురేష్ని అవమానించడం అనేది దళిత జాతిని జగన్మోహన్ రెడ్డి అవమానించినట్టని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। ఎలుగొండ ప్రాజెక్టు గురించి అయితే నేను మాట్లాడను కానీ జగన్మోహన్ రెడ్డి ఏ దళితుల ఓట్లతోటైతే అధికారంలోకి వచ్చాడో, ఏ దళితులనైతే నా మేనమామలని నా బంధువులని అసలు ఎక్కడా లేనిపోయిన సంబంధాన్ని కలుపుకొని వాళ్ళని మోసం చేస్తూ వాళ్ళ ఓట్లతోటి గెలిచాడు, కనీసం దళితుల ఓట్లతోటి గెలిచేననే కనీస విజ్ఞత కూడా లేకుండా ప్రతి నిత్యం జగన్మోహన్ రెడ్డి దళితుల్ని అవమానం చేస్తూనే ఉన్నాడు। ఈరోజైతే సాక్షాత్తు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రి పురపాలక శాఖ అనుకుంటాను, ఆ మంత్రి ఆయన నియోజకవర్గంలో సభ జరుగుతూ ఉంటే ఆ సభలో ముఖ్యమంత్రి అనేటువంటి వాడు ఆ నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధి అయినటువంటి ఒక దళిత మంత్రిని పక్కన కూర్చోబెట్టుకోవాల్సింది పోయి పక్కన కూర్చున్నటువంటి మంత్రిని నువ్వు లేవయాలే అని బయటికి పంపించి నిలువు కాళ్ళ మీద ఒక పనిష్మెంట్ ఇచ్చినట్టుగా స్టేజి కింద నిలబెట్టి అతన్ని అవమానించడం అనేది దళిత జాతి మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి అవమానించినట్టే మేము భావిస్తూ ఉన్నాం। చంద్రబాబు నాయుడు గారు దళితుల పట్ల ఎంత ప్రేమగా ఉన్నా, దళితులకి ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా, దళితుల్ని ఆర్థికంగా ఎంత పైకి తీసుకొచ్చినా ఒక నీతి మాలిన సాక్షి పేపర్లో తప్పుడు రాతలు రాస్తూ ఒక అంశాన్ని పట్టుకొని అనని మాటలు అన్నట్టుగా పట్టుకొని వాటినే ఏలాడుతూ అబద్ధపు ప్రచారాలతోటి దళితుల్ని దూరం చేయాలని చంద్రబాబు నాయుడు గారికి కంకణం కట్టుకొని లేనిపోని ప్రేమలు ఒలకబోసి ఈ మాయగాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి సంగతి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా। ఆదిమూలపు సురేష్, నువ్వు దళితుడివి, దళిత మంత్రివి, మిగతా విషయాలన్నీ పక్కన పెడితే నీకు జరిగినటువంటి అవమానం మీద నువ్వు ఈరోజు స్పందిస్తావా లేదని చెప్పేసి నేను ఆదిమూలపు సురేష్ని అడుగుతా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా। జగన్మోహన్ రెడ్డి ఆదిమూలపు సురేష్కి క్షమాపణ చెప్పాలి, లేదా ఆదిమూలపు సురేష్ జగన్మోహన్ రెడ్డి మీద నిరసన చేసి జరిగిన అవమానానికి రాజీనామా అన్నా చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ తరఫున। ఈరోజు దళితుల మీద జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి దాడులు, హత్యలు, అత్యాచారాలు ఇవి ఒకటి కాదు రెండు కాదు, దాదాపు 500 సంఘటనలు జరిగినాయి। ఒక ప్రెస్ మీట్ దీని మీదే పెట్టొచ్చు, అయినా కూడా జగన్మోహన్ రెడ్డి మా దళితుల్ని అవమానం చేసినప్పుడు, జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి వ్యక్తులు మా ఆడపిల్లల్ని చేర్చినప్పుడు, లేకపోతే మా భూములు లాక్కున్నప్పుడు మేము ప్రతి సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాం, అట్లాగే పోలీసుల దృష్టికి తీసుకొస్తా ఉన్నాం, జరిగినటువంటి అన్యాయాన్ని చెబుతా ఉన్నాం। ఏ రోజు కూడా ఈ తొక్కలకు చాడిస్తూ జగన్మోహన్ రెడ్డి స్పందించినటువంటి పాపాన పోలేదు। సరే, అతనంటే అహంకారంతో ఉన్నాడు, ఒక పక్క కుల అహంకారం, ఓ పక్క పదవి అహంకారం నెత్తికెక్కి అసలుకే మానసికంగా సైకో కాబట్టి ఇన్ని అఘాయిత్యాలు చేశాడు అనుకుందాం। మీరేం చేశారు? ఇన్ని అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నప్పుడు మంత్రులుగా మీరేం చేశారు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత మహిళల మీద అత్యాచారాలు జరిగినప్పుడు ఇదే నాగార్జున కానీ, ఇదే ఆదిమూలపు సురేష్ కానీ, లేకపోతే ఇంకా దళిత ప్రజాప్రతినిధులు కానీ మాట్లాడి ఉంటే ఈరోజు నీ దాకా వచ్చేదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా। దళిత మేధావుల మీద, దళిత ఉద్యోగస్తుల మీద దాడులు జరిగినప్పుడు, హత్యలు జరిగినప్పుడు మీరు కనుక స్పందించి ఉంటే ఈరోజు ఎవరైతే సురేష్కి జరిగినటువంటి అవమానం ఉందో ఆ అవమానం జరిగేదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా।
డాక్టర్ సుధాకర్ గారు దళితులకి సంబంధించినటువంటి ఒక డాక్టర్ అనిత గారు ఒక మేధావి తిరుపతి, డాక్టర్ అచ్చెన్న గారు కడప జిల్లాకి సంబంధించినటువంటి ఒక వెటర్నరీ డాక్టర్. వీళ్ళ మీద దాడులు జరిగినప్పుడు, వీళ్ళు చంపబడ్డప్పుడు, వీళ్ళు ఘోరానికి గురైనప్పుడు ఈ రాష్ట్రంలో వైసీపీలో మేము ప్రజాప్రతినిధులు అని చెప్పుకుంటున్నటువంటి ఈ నాయకులు ఎక్కడికి పోయారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. కనీసం ఒక కాకి చస్తే 4 కాకులు అరుస్తాయి, మీరు కాకి లాంటి వాళ్ళు కూడా కాదు. ఒక కుక్క చస్తే మిగతా కుక్కలన్నా కనీసం మురుగుతాయి, మీరు కుక్కలాంటి జీవితాలు కూడా మీది కాదని చెప్పేసి ఈ సందర్భంగా నేను బాధపడుతూ అడుగుతా ఉన్నా. ఆదిమూలపు సురేష్కి జరిగినటువంటి అవమానాన్ని చూస్తూ ఉంటే ఒక దళితుడుగా నాకే ఆవేదనగా ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దళితుడు బాధకి గురవుతూ ఉన్నారు. కానీ నువ్వేం చేస్తూ ఉన్నావు ఆదిమూలపు సురేష్? నీకు గనక సిగ్గుంటే, నీకు గనక లజ్జుంటే, నీ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమానికి వస్తూ ఉంటే నీకెక్కడ సీటు పోయిద్దో, ఎక్కడ మంత్రి పదవి పోయిద్దో అని చెప్పేసి గుడ్డలు చించుకొని రంకెలేసావు కదా. ఇవాళ నువ్వు గుడ్డలు చించుకొని అవసరంలా, నీ ఒంటి మీద ఉన్న చొక్కా తీసి నిరసన వ్యక్తం చేయి జగన్మోహన్ రెడ్డి మీద. అయ్యా నేను మంత్రిని, ఈ రాష్ట్రానికి మంత్రిని, నేను దళితుడై ఉండొచ్చు, నేను మంత్రిని, నేను దళితుడై ఉండొచ్చు, ఈ నియోజకవర్గానికి సంబంధించి ప్రజాప్రతినిధిని. నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తే చేసావు, నేనైతే ఈ నియోజకవర్గానికి ప్రజాప్రతినిధిని. నా నియోజకవర్గంలో మీటింగ్ జరుగుతూ ఉంటే, నా నియోజకవర్గంలో ముఖ్యమంత్రి వస్తే, నా నియోజకవర్గంలో చేసినటువంటి సభా వేదిక మీద నన్ను లేకుండా చేశారంటే మీరు ఎంత అహంకారం, ఎంత కులహంకారం, ఎంత పదవి అహంకారంతో ఉన్నామని చెప్పేసి నిరసన వ్యక్తం చేయి. నీ నిరసనకి మేము కూడా మద్దతు ఇస్తాం. ఈరోజు తాడిపర్తి చంద్రశేఖర్ ప్రస్తుతానికి ఎర్రగొండపాలెనికి సంబంధించినటువంటి ఇన్ఛార్జి, అతను ఒక దళితుడే, అతను ఇంకా వెళ్ళలేదు ఆదిమూలపు సురేష్. కానీ ఇక్కడ మాత్రం మీరు ఆయన్ని పంపించినట్టుగా ఆదిమూలపు సురేష్ ఇక ఈ నియోజకవర్గంలో సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. మీరు వాళ్ళని లేపి ఎవరికి ఇచ్చారయ్యా సీట్లు? ఆదిమూలపు సురేష్ మంత్రిని లేపి, తాడిపర్తి చంద్రశేఖర్ దళితుడిని లేపి ఇన్ఛార్జిని కింద నిలబెట్టి, మోకాళ్ళ మీద నిలబెట్టి మీరు ఎవరికి ఇచ్చారు? సుబ్బారెడ్డికి ఇస్తారా? వైవి సుబ్బారెడ్డికి సీట్ ఇస్తారా? బూచేపల్లి వెంకయ్యరెడ్డికి సీట్ ఇస్తారా? ఇది దళితులందరికీ జరిగినటువంటి అవమానంగా మేము ఫీల్ అవుతా ఉన్నాం. రాష్ట్రంలో వందల సంఖ్యలో జరిగినటువంటి అత్యాచారాల మీద కానీ, లేకపోతే హత్యల మీద కానీ మాట్లాడకపోవటం వల్లే ఈరోజు ఆ పాపం మీ దగ్గరకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి అహంకారం మీ దగ్గరకు వచ్చిందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఇదే జగన్మోహన్ రెడ్డి గతంలో తిరుపతిలో మీటింగ్ జరుగుతూ ఉంటే ఆ మీటింగ్లో నారాయణ స్వామి డిప్యూటీ సీఎం అని చెప్తాడు. అయ్యా డిప్యూటీ సీఎం అని చెప్తా ఉంటే అర్థం నీకు తెలుసా? కనీసం ఆ డిప్యూటీ సీఎంలు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఈ నారాయణ స్వామిని నిలువుగాల మీద నిలబెట్టావు, సిగ్గు లేకుండా వాళ్ళకి అక్కడే బతుకుతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మంత్రి ఈశ్వరూప్ అమలాపురంలో డోక్రా మహిళలతో కూర్చున్నటువంటి ఆ రోజు మీటింగ్ జరుగుతూ ఉంటే మంత్రి ఈశ్వరూపుని మోకాళ్ళ మీద నిలబెట్టినటువంటి పరిస్థితి ఉంది. మోకాళ్ళ మీద నిలబెట్టావు. దళితులంటే నీకు ఎంత చులకన, దళిత ప్రజలంటే నీకు గౌరవం లేదు, దళిత ఉద్యోగస్తులంటే నీకు గౌరవం లేదు, దళిత మేధావులంటే నీకు గౌరవం లేదు. చివరికి నీ దొడ్లో పనిచేస్తున్నటువంటి ఈ పాలేరు గాలనన్న కనీసం నువ్వు పాలేరులాగా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మేమైతే మంత్రులు అనుకుంటా ఉన్నాం, నువ్వు మాత్రం పాలేరులాగా చూస్తూ ఉన్నావు. ఏంటి ఈ స్వరూప పరిస్థితి? ఏంటి ఈ ఆదిమూలపు సురేష్ పరిస్థితి అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఈ విధంగా కనుక నువ్వు చేసుకుంటా వెళ్తే నీకు సరైనటువంటి సమాధానం చెప్పేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఆదిమూలపు సురేష్కి జరిగినటువంటి అవమానం విషయంలో జగన్మోహన్ రెడ్డి మొత్తం దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదా నువ్వు రా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది వైసీపీలో అవమానాలకు గురైనటువంటి వాళ్ళు, వైసీపీలో సరైనటువంటి స్థానం లేనటువంటి వాళ్ళు, కనీసం జగన్మోహన్ రెడ్డి ముఖం కనపడట్లేదని మాట్లాడినటువంటి వాళ్ళు ఈరోజు క్యూ కొడతా ఉన్నారు. నిన్న జయరాం మినిస్టర్గా ఉండి బయటకు వచ్చాడు. నాకు ఆత్మగౌరవం లేదు,
జగన్మోహన్ రెడ్డి అవమానిస్తూ ఉన్నాడు, బీసీలంటే చులకనగా చూస్తూ ఉన్నాడు. నేను జగన్మోహన్ రెడ్డి తోటి ఇక ఉండను అని చెప్పి బయటకు వచ్చి రాజీనామా చేశాడు మగసిరిగా. నేను ఆదిమూలపు సురేష్ని అడుగుతా ఉన్నా, నీలో దళిత రక్తం ఏమైనా ప్రవహిస్తూ ఉందా? సీఎం చేత క్షమాపణ చెప్పించుకో. నీలో దళిత రక్తం ఏమైనా ప్రవహిస్తూ ఉందా? నువ్వు రాజీనామా చేయి. బానిసలాగా బ్రతకొద్దు. బానిస బ్రతుకు దేనికి? నీకు తిండి లేదా? మీ నాయన జార్జ్ గారు బాగానే సంపాదించి పెట్టాడు కదా, మంత్రిగా నువ్వు చాలానే సంపాదించుకున్నావు కదా, ఎందుకు ఈ బానిస బ్రతుకు అని చెప్పేసి మేము నిన్ను అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి, నువ్వు దళిత ప్రజలకి చేసినటువంటి ద్రోహం, దళితులకు సంబంధించినటువంటి పథకాలు తీసేయటం, దళితుల మీద హత్యలు అత్యాచారాలు చేయించడం, దళిత ప్రజాప్రతినిధులు కూడా నిజంగా ఈ స్థాయిలో అవమానించడం అనేది ఎప్పటి వరకు కూడా ఎవరూ చేయనటువంటి పరిస్థితి. ఇదిగో దళిత మహిళలపై దాడి ఈరోజు, ప్రతిరోజు దళితుల మీద ఈ విధంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఇంతకింత మూల్యం చెల్లించుకునేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయి. నేనైతే ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ నేరముఠా కానీ ప్రజల్లోకి వెళ్తే తరివి కొడతానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఆదిమూలపు సురేష్ గొంతు సించుకొని మాట్లాడుతూ ఉంటాడు, నాగార్జున గొంతు సించుకొని మాట్లాడుతూ ఉంటాడు. మీకు దగ్గరకు వచ్చింది దళిత ప్రజల నుంచి, దళిత ఉద్యోగస్తుల నుంచి, దళిత మహిళల నుంచి, దళిత మేధావుల నుంచి, చివరికి మీ దగ్గరికి ఈ అవమాన ప్రక్రియ మీ దాకా వచ్చింది. మీరు ధైర్యం ఉంటే, మీకు గనక నిజాయితీ ఉంటే, సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చేయండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని మీరు క్షమాపణ కోరమని అడగండి. మేమైతే డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు వైసీపీ నాయకులైనా సరే, ఎవరైనా సరే, దళితులకి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవమానం విషయంలో జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి, లేకపోతే వీళ్ళైనా అక్కడి నుంచి రాజీనామా చేసి బయటకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను.